బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిస్తున్నాడు ఈ టాప్ స్టార్. అయితే ఇందులో ఏవి అనౌన్స్ దగ్గర ఆగిపోతాయో, ఏవి థియేటర్ల వరకు వస్తాయో తెలియని పరిస్థితి. దీంతో ఇకనైనా నీ సినీ లైనప్ పై ఓ క్లారిటీ ఇవ్వగురు అంటూ ఓపెన్ గానే కమెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. RRR తో అమాంతం రేంజ్ పెంచేసుకున్నాడు తారక్. ఇంకేం తర్వాతి సినిమాలు ఏమై ఉంటాయన్న క్యూరియాసిటీ పెరిగిపోయింది. అనుకున్నట్టుగానే దేవరాతో మరోసారి సాలిడ్ హిట్ కొట్టాడు. ఇక ఇది సరిపోలేదంటూ బాలీవుడ్ బాటపట్టి వార్ 2 చేసుకొచ్చాడు. ఫైనల్ గా ప్రశాంత్ నీల్ సెట్ లో ల్యాండ్ అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ వీటి తర్వాతి సినీ లైనప్ ఏంటని జుట్టు పీక్కుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎందుకంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా ఇలా రూమర్స్ వచ్చాయో లేదో, కానీ కాంబోలు సెట్ చేసి సినిమాలకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు మూవీ లవర్స్. బన్నీతో సినిమా క్యాన్సిల్ అయ్యిందనగానే తారక్ కమిట్ అయిపోయాడని, ఇక సినిమా మొదలెట్టడమే తరువాయి అని, సినిమా పేరు స్కందాసేన అంటూ గ్యాప్ లేకుండా గాసిప్ సర్క్యులేట్ అయ్యాయి. అయితే మిగతా మ్యాటర్ రివీల్ చేయకుండా త్రివిక్రమ్ తారక్ కాంబోలో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. అయితే ఇలా నాగవంశ సినిమా ఉంటుందని అనౌన్స్ చేయడంతో దేవరా 2 ఉండకపోవచ్చన్న అంచనాకి వచ్చేస్తున్నారంతా. కారణం, ఇప్పుడు జరుగుతున్న డ్రాగన్ పూర్తయి త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కి రిలీజ్ కావాలంటే ఎంత లేదన్నా 3 ఏళ్లు పక్క. పైగా ఈ గ్యాప్ లో నెల్సన్ సినిమా కూడా ఉండొచ్చన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా దేవరా 2 సినిమా పనులు ఆపేశారని, దర్శకుడు కొరటాల శివ వేరే హీరోను వెతికే పనిలో ఉన్నారని, కొత్త ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వండివార్చారు నెటిజన్లు. కానీ మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లో దేవరా 2 సినిమా ఖచ్చితంగా ఉంటుంది అని తారక్ చెప్పడంతో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అంటూ డైలమాలో పడిపోయారు తారక్ ఫ్యాన్స్. సో తారక్ సినిమా లైనప్ పై సాలిడ్ క్లారిటీ రావాలంటే నందమూరి అభిమానులు మరిన్ని రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదన్నమాట. For more videos like this, subscribe Big TV channel.